సరయ్యా, సుమంత్ర! ఎందుకలా అరుస్తారు? అరవటం కాదు, మిమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలు నరికి పారేయాలి. మీ చేత నరికి పారేయించుకోవటానిక మా అమ్మ నాన్న కానీ ఇంట్లో పడేశారు? పోయి ఇంటికి ఒక్క కాను కాలపరచు. తోల్చుకుని పుట్టింటికి వస్తే ఇదా మీ దేశం మర్యాద? అదేమిటండి, పెళ్లి కాకముందు జ్యోతి అంట్లు తోవలేదా? ఇల్లు ఉడిచి ఇంటి ముందు కళ్ళాపు చల్లలేదు? ఈవేళ మీ చెల్లెలేదో కష్టపడినట్టు మాట్లాడతారేమిటి? ఆహా, అంత జ్ఞాపకం ఉందే గతం మీకు? మరి అది కోటీశ్వరులుగా ఉన్నప్పుడు ఇంటికి వస్తే అంటూ తోలించలేదే? వదిన కాళ్ళకి నూనె ఏమంటావా, వదిన అమృతాంజనం ఏమంటావా అంటూ దాని చుట్టూ బొంగరలాగా తిరిగారే. ఎందుకన్నయ్య నోరు పారేసుకుంటావు? వదినలిద్దరూ చెప్పినట్టుగా నాకు ఈ పనులేం కొత్త కాదుగా. పైగా రోజు తోటలో పనిచేయడంతో నాకు అలవాటైపోయింది. తెలుసుకున్నానమ్మా, అన్ని తెలుసుకునే గుండె బద్దలో ఇక్కడికి వచ్చాను. అబ్బాబా ఏంట్రా గొడవ? నువ్వు బతుకున్నావా చచ్చావరా? 24 గంటలు తాగి తిరగడం పని. అయ్యో, నా ముగ్గురు పట్టుకున్నా నేను మాట్లాడతారా? నీకు మొగుడు కాకముంటే వాడు నాకు తమ్ముడు. అయితే మాత్రం అంతంత మాట్లాడతారా? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు పరిచయాలు అవుతారు, తాగాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. ఆ అదృష్టం మీకు పట్టలేదని కడుపుమంట. ఇది అదృష్టమా? ఇల్లు ఒళ్ళు తాకడి పెట్టి తిరగడం అదృష్టమా? వీడు నమ్ముకుంటే అందరినీ ముంచేస్తాడు. లాభం లేదు, ఇవాళ మన ఆస్తులు పంచుకోవాల్సిందే. ఏమిట్రా పంచుకునేది? ఏమిట్రా పంచిచ్చేది? ఈ ఇల్లు నాది, కారులు నావి, వ్యాపారం నా పేరు మీద ఉంది. ఈ ఇంట్లో పూచిపోలు నీ దక్కదా? అమ్మో అమ్మో అమ్మో, ఆ రోజు నుంచి నేను అంటూనే ఉన్నాను, ఏమండి కాస్త జాగ్రత్త పడండి అని. ఎంత మోసం చేశారో చూసారా మావయ్య? చూశానమ్మా, చూస్తూనే ఉన్నాను. కన్న కొడుకులు తన్నుకోవడం చూశాను, కన్న తల్లిని కన్న కొడుకే నరికి పోగులు పెట్టడం కళ్ళారా చూశాను. కోట్లకు పడగలెత్తిన నా కూతురు పుట్టింటికొచ్చే పని మనిషిలాగా చాకరీ చేసి బతకడం చూశాను. ఇంకా ఏం చూడాలమ్మా? అదేంటన్నా ఇది తప్పురా? ఆస్తిలో పెద్దవాడు కూడా బాగా ఉందని వారితో చెప్పలేవా నువ్వు? అలా చెప్తే నీతో పాటు ఆయన కూడా ఇంట్లో ఉండే హక్కు పోగొట్టుకుంటాడు. అమ్మా జ్యోతి, నువ్వు చేసిన పూజా ఫలం ఇంకా మిగిలుండబట్టే మన పాత ఇల్లు కూడా ఇంకా మిగిలే ఉందమ్మా. అక్కడే ఉందాం, పదమ్మా. వాడు అలా పచ్చిగా మోసం చేస్తుంటే నువ్వెందుకు నన్ను తలంచుకున్నాడు? ఏం చేయమంటారా? మీ ఇద్దరు తిరగబడి కొట్టుకుంటుంటే, కత్తులు దూసుకుంటుంటే చూస్తూ కూర్చోమంటావా? నన్ను మీ చెల్లిలో తల నరికేదాకా మేము ఉద్రేకలాగు. చెప్పండి రా, ఎవరు తల నరుకుతారు? వద్దండి, వద్దు, పదండి. మనల్ని మోసం చేసిన వీళ్ళు ఎలా బాగుపడతారో నేను చూస్తాను. పదండి, వెళదాం, పదమ్మా. రామ్మా. రాబావా? వాసు గారు వెల్కమ్ వెల్కమ్, కూర్చోండి. మేడం గారు వచ్చేస్తున్నారు. ఏంటి రాజుగారు అలిగారా? అంటే అదేం లేదు, మంత్రి పదవి ఇదిగో అదిగో అని తిప్పుతున్నారని కొంచెం బాధగా ఉంది. మంత్రి గారితో మాట్లాడొస్తా. తీసుకో బావా, ఆవిడ చెయ్యి తగిలితే అదృష్టం తన్నుకుంటూ వస్తుంది, తీసుకో. నాకు మంచి పని వస్తా. బావా, నాకు మంత్రి పదవి మందు ఖాళీ అయిపోయింది. గురువు గారు ఒక బాడీ తెప్పిస్తారా? మాకు మంత్రి పదవి, నాకు మంత్రి పదవి చేస్తోంది. రాజుగారు ఏమంటున్నారు? ఈసారి మంత్రి పదవి రాకపోతే మందు కాదు విషం తాగి చస్తాను అంటున్నాడు. అంత సాహసం చేయక్కర్లేదు రాజు. 25 లక్షలు ఇస్తే మంత్రిని చేస్తానన్నారు. ఇప్పుడే మాట్లాడొచ్చాను. 25 లక్షలా? బావా, నా ఇల్లు వాకిలు అన్ని అమ్మితే 25 లక్షలు వస్తుందా? మంత్రి పదవి వస్తే వారం రోజుల్లో సంపాదించొచ్చు. కానీ కానీ అంటే తెల్లారేసరికి అంత డబ్బు ఎక్కడి నుంచి పుడుతుంది బావా? డబ్బు నేను అరేంజ్ చేస్తాను. ఆ కాగితాలు నువ్వు సంతకాలు పెడితే చాలు. అరే వెరీ సింపుల్, పెట్టు బావా. మంత్రిని అయిపోతానా? మంత్రిని అయిపోయాను, నేను మంత్రిని అయిపోయాను. నమస్కారం. సరే క్షమించాలి వసుంధరా, వసుంధరాదేవి గారు, నాకు మంత్రి పదవి కన్ఫర్మేనా? నాకు మంత్రి పదవి
నాకు మంత్రిని అయ్యాను, నేను మంత్రిని అయ్యాను. ఏయ్, ఆగు! ఎవరా నువ్వు? ఎందుకు కనిపిస్తున్నావు? ఏమిటిది? ఏయ్, ఎవరా నువ్వు? ఎవరేనా? రాణి వసుంధరాదేవి. వసుంధరా, పెళ్ళాన్ని పిలిచినట్టు ఏంది పేర్చ నువ్వు? ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న నగలు, ఈ ఇల్లు, ఇంట్లో ఉన్న క్యాష్, మీ పొలాలు మొత్తం అన్ని ఇప్పుడు నా సొంతం. ఏంటండి ఇది? సిస్టర్, హిస్టరీ రిపీట్స్ అంటే చరిత్ర తిరగబడు నువ్వు అని. చంద్రానికి మీరిచ్చిన షాకు దేవి గారు ఇప్పుడు మీకు ఇస్తున్నారు. ఒరేయ్, సొంత అన్నవై ఉండి చెల్లెలి ద్రోహం చేస్తావా? అబ్బా, సొంత అన్నయ్యమై ఉండి నువ్వు మాత్రం చెల్లెలకి ద్రోహం చేయలేదు. హిస్టరీ రిపీట్స్. వసుంధరాదేవి, నీ అంతు చూస్తాను. నీ బొంద చూస్తావు. నీ చేతులతో సంతకం చేసిన పేపర్స్ వాసు దగ్గర ఉన్నాయి. రే, గంటేం రాదని బయటికి. పుట్టింటి గౌరవం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. తాతయ్య, తాతయ్య, తాతయ్య. వచ్చారా? మీ అమ్మా నాన్నకు జ్ఞానం రాకపోయినా మీరన్న ప్రేమతో వచ్చారు. లేదు తాతయ్య, అమ్మ నాన్న కూడా వచ్చారు. ఉమ్, క్షమించండి నాన్న. క్షమించండి మావయ్య. ఏంటి మూడు పిల్లలిద్దరు మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నారు? డ్రామా కదన్నయ్య. ఆ వసుంధరాదేవి నాకు మంత్రి పదవి ఇప్పిస్తానని నా చేత ఏవేవో సంతకాలు చేయించుకొని మన ఆస్తంతా లాగేసుకుని మమ్మల్ని వీధిలో గెట్టేసింది. శుభం. అదేమిటన్నయ్య? వీడికి ఇది కావాల్సిందేనమ్మా. తప్పన్నయ్య. ఒక చెట్టు కొమ్మ విరిగిపోతుంటే ఆ చెట్టును చూస్తూ కూర్చోకూడదు. కొమ్మలన్నీ విరిగాక మిగిలేదు మూడే. అది కదమ్మా వీడు. చిన్నన్నయ్యని చిన్నదిని క్షమించి లోపలికి రానివన్నయ్యా. అమ్మా జ్యోతి, నువ్వు చాలా పెద్ద మనసమ్మా. చనిపోయిన మీ అమ్మని నేనే చూస్తున్నాను. నన్ను క్షమించవా జ్యోతి? తప్పదునా, లోపలికి పదండి. రా అన్నయ్య.